నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భయమే భయానక వ్యాధి. మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో ఏదో కారణంగా భయం ఏర్పడుతూ ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయం అనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశ, నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతా భావాన్ని ప్రేరేపిస్తుంది. మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది. భయం అనుక్షణం చావును చూపిస్తూనే ఉంటుంది. అభ్యున్నతికి గొడ్డలి పెట్టు ఈ భయం అనే బలహీనత, ఆనందానికి అవరోధం, ఆదర్శవంతమైన జీవన ప్రస్థానానికి అడ్డుకట్ట. భోగాలను అనుభవిద్దామంటే అవి అతిగా పరిణమించి వ్యాధిగ్రస్తుల్ని చేస్తాయేమోనని భయం. ఇంటి గుట్టు రట్టయితే అపఖ్యాతి పాలవుతామేమో అని భయం. దొంగల దృష్టి పడితే సంపదంతా పోతుందేమో అని భయం. దొడ్డిదారిన పదవి పొందితే ఆ పదవి ఎప్పుడైనా ఎసరు పెడతారేమో అని భయం. సత్కారాలు, పురస్కారాలు పొందుతూ ఉంటే ఎవడైనా కళంకం ఆపాదిస్తాడేమో అని భయం. బల పరాక్రమాలతో విజయం పొందగానే ఏ విశ్వాసఘాతకుడైనా దొంగదెబ్బతీస్తాడేమో అని భయం. వయస్సు మీరిన కొద్దీ యవ్వనం సౌందర్యం కోల్పోయి ముడతలు పడ్డ శరీరం ఎంత వికృతమైపోతుందో అని భయం. ఇలా ఏదో విధమైన భయం మనిషిని అనుక్షణం కుంగదీస్తూనే ఉంటుందని భర్తృహరి పలు సందర్భాల్లో చెప్పాడు. సామాన్యుడి నుంచి మాన్యుడి వరకు ఈ భయానక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. ఇక మరణ భయాన్ని మించిన భయమే లేదు. అది నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎంత భయపడ్డా మృత్యు భయం నుంచి తప్పించుకోలేము కదా. ఈ సత్యం అందరికీ తెలుసు. అయినా ఆ భయం మనసులో గూడు కట్టుకొని అలాగే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితం అన్నాక కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, చిక్కులు, చీకాకులు ఏర్పడతాయి. అంత మాత్రానికే మిన్ను విరిగి మీద పడినంతగా బాధపడిపోయి పెరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. ఇది మహాపాపం. భగవంతుడిచ్చిన జన్మను, జీవితాన్ని చేజాతుల అంతం చేసుకునే హక్కు, అర్హత మనకు లేవు. భయం అనే మహావ్యాధికి వైరాగ్యం ఒక్కటే దివ్యమైన ఔషధం. మరి వైరాగ్యం ఎలా కలుగుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎవరు తెచ్చిస్తారు? ఇది ఎక్కడో దొరికేది కాదు, అన్వేషించాలే కానీ మన మనసులోనే దొరుకుతుంది. భక్తి అనే సోపానాన్ని అధిరోహించగానే కనిపించే పైమెట్టు వైరాగ్యం. భక్తి శాంతినిస్తుంది, సంతృప్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, వివేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడు ఇక భయం ఎక్కడిది? భయపడి మనల్ని తక్షణమే వదిలి పారిపోదు. మార్కండేయుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు భక్తితోనే అవరోధాలను అధిగమించారు. ఓటమి అనేది జీవితంలో సహజం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే బాగుపడటం నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే నిర్భీతితో ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు, అజేయుడు, వివేకశీలి. చెట్టో గుట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగిపోతుందా? జీవితము అంతే. ఏదో విధంగా పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం లేని సమస్యే ఉండదన్న సత్యం గ్రహించిన వాడి దరికే చేరదు భయం. నా హృదయ కుహరంలో శంకరుడని సింహం ఉండగా ఇక నాకు భయం ఎందుకు అంటారు ఆదిశంకరులు. గజేంద్రుడి భయానికి భక్తే దివ్య ఔషధమైనది. హనుమ భయానికి రామచింతనే భవ్య ఔషధమైనది. పాండవుల ఆపదలకు కృష్ణహస్తమే నవ్య ఔషధమైనది. ఈ సత్యం తెలిసిన వాడి నిఘంటువులో భయమన్న పదమే ఉండదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.